పొన్నీ సీడ్స్ నుండి సూపర్ నేపియర్ గడ్డితో మీ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచుకోండి. మా విత్తనాలు అధిక నాణ్యత పంటను అందిస్తాయి. అమ్మకాల కోసం సంప్రదించండి. సూపర్ నేపియర్ వ్యవసాయదారులకు వరప్రసాదం. అధిక పోషకాలు ఉన్నందువలన పశువులు ఆరోగ్యంగా, పుష్టిగా, బలంగా ఉంటాయి. ఒక ఎకరానికి 200 టన్నుల ఫలసాయం లభించే ఏకైక గడ్డి మేటు సూపర్ నేపియర్. సూపర్ నేపియర్ లేదా ప్యాచాంగ్ యొక్క ప్రత్యేక అంశాలు, దీనిని ఎలా పైరు చేయాలి, ఎలా పోషించాలి అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. దీనికి మూలస్థానం విరుదాచలంలోని కావేరిపల్లె. ఈ గడ్డికి మూలం సజ్జలు మరియు నేపియర్ గడ్డి లేదా ఏనుగు గడ్డి. దీనికి వైజ్ఞానిక నామం పెనిసిటం పెర్పోరియం. రైతులకు ఈ గడ్డి లాభసాటి. సరే, సూపర్ నేపియర్ గడ్డి అంటే ఏమిటి? దీని వలన రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? దీని విశేష అంశాలు ఏమిటి? ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, కోతలు ఎలా చేయాలి అన్ని విషయాల గురించి 10 నిమిషాలు తెలుసుకుందాం. ముందుగా సూపర్ నేపియర్ అంటే ఏమిటి? దీన్ని దేనికి ఉపయోగిస్తారు? సూపర్ నేపియర్ అనేది ఒక గడ్డి రకం. మనం పెంచే పశువులు అంటే ఆవులు, గేదెలు, మేకలు అన్ని ఇష్టపడి తింటాయి. పశువులకు ఇది గ్రాసం. వీటి కాడలు చెరకులా తీయగా ఉంటాయి. వీటి ఆకులు మృదువుగా ఉంటాయి. పశువులు వీటిని ఇష్టంగా తింటాయి. సరే, ఇష్టపడి తినడం వలన వాటికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఇందులో ఎక్కువగా పోషకాంశాలున్నాయి. 14% నుండి 18% వరకు పోషకాలున్నందువలన వీటిని తిన్న పశువులు మంచి ఆరోగ్యంగా, అదనపు బరువుతో పెరుగుతాయి. ఈ గడ్డి పొడవుగా పెరుగుతుంది. 400 నుంచి 500 సెంటీమీటర్ల పొడవుకి ఈ గడ్డి పెరుగుతుంది. ఆకుల పొడవు, వెడల్పు ఎక్కువగానే ఉంటాయి. 115 నుండి 125 సెంటీమీటర్ల పొడవు వరకు 6 నుండి 8 సెంటీమీటర్ల వెడల్పుతోనూ ఈ ఆకులుంటాయి. ఎక్కువ ఆకులున్న గడ్డి రకం ఇదే. ఒక గడ్డి ఆకులో 400 నుండి 450 ఆకులుంటాయి. ఇతర గడ్డి రకాలలో ఇది వంగదు, విరిగి పడదు. 25 నుండి 30 ఆకులు గుత్తిగా ఉంటాయి. ఒక సంవత్సరానికి 8 సార్లు సాగుబడి చెయ్యొచ్చు. తక్కువ స్థలంలోనే సాగుబడి చెయ్యొచ్చు. 8 ఏళ్ల వరకు దీనిని సాగు చేయొచ్చు. ఈ గడ్డిలో సహజంగానే రోగనిరోధక శక్తి ఉన్నందువలన దీనికి పురుగు పట్టదు. అన్ని జిల్లాల్లోనూ దీన్ని సాగు చేయొచ్చు. అంటే ఏ కాలంలోనూ, ఏ శీతోష్ణ స్థితిలోనూ తట్టుకుని ఈ సూపర్ నేపియర్ పెరుగుతుంది. క్షారగుణం ఉన్న నీటిలో కూడా ఈ గడ్డి పెరుగుతుంది. ఫలసాయం తగ్గదు. పోషక శక్తి కొద్దిగా తగ్గుతుంది. అది క్షారజలంలో మాత్రమే. ఎలాంటి నీటి రకాల్లోనైనా ఇది ఆరోగ్యంగా పోషకాలతో పెరుగుతుంది. ఫలాన్ని మట్టిల్లోనే దీన్ని సాగు చేయాలన్న నియమం లేదు. ఏడాదిలో ఏ నెలలోనైనా సూపర్ నేపియర్ ను సాగు చేయొచ్చు. సముద్ర తీరంలోనూ సాగు చేసినా దీని ఫలసాయం తగ్గదు. ఎలాంటి భూముల్లోనైనా దీన్ని